ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉందని న్యాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు అండగా ఉన్న సివిల్ కోర్టులను నిర్వీర్యం చేస్తూ ప్రజల ఆస్తులను బలవంతంగా కాజేసేందుకు కుట్రలు పన్నారని మండిపడుతున్నారు. భూదందాలు చేసే వారికి అనుకూలంగా చట్టాన్ని రూపొందించారని ఆరోపిస్తున్నారు. సామాన్యులకు చిక్కులు తెచ్చే చీకటి చట్టానికి వ్యతిరేకంగా 8 నెలలు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్న న్యాయవాదులతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూహక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భూహక్కు చట్టంపై ప్రజల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది సుమారు 8 నెలల పాటు తాలూకా స్థాయి కోర్టు నుంచి హైకోర్టు వరకు న్యాయవాదులు ఈ చట్టాన్ని నిలిపివేయాలంటూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మనతో ఈ చట్టాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న న్యాయవాదులు ఉన్నారు. ఈ చట్టం వస్తే ఎంత ప్రమాదము, ప్రజలకు ఎంత ఇబ్బంది, ఆస్తి కొనుగోలు అమ్మకందారులు ఏ విధంగా ఇబ్బంది పడతారన్న దాని మీద అడిగి కనుక్కుందాము. సార్ చెప్పండి, ఈ భూహక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో కొత్తగా తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము. దీంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు అంటే మీరు ఏదైతే మేధావర్గం ఉందో న్యాయవాదులు మీ దగ్గర నుంచే ఆందోళన మొదలైందంటే ఇది ఎంత ప్రమాదాన్ని సూచిస్తోంది? చూడండి, ఆ యాక్ట్ కింద చాలామంది అధికారులు అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎటువంటి అధికారుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకుండా అది మామూలు ఒరిజినల్ వాళ్ళు అయితే టైటిలింగ్ అథారిటీ అయితే ఏమి, అప్పలెంట్ అథారిటీ కూడా స్పెసిఫై చేయడం అనేటువంటిది జరగలేదు. అది జరగకనే ప్రభుత్వం వారు ఏం చేశారంటే అతి తొందరగా ఆ యాక్ట్ అమల్లోకి వస్తుందని అక్టోబర్ మాసంలో లాస్ట్ సంవత్సరం అనేటువంటిది అమల్లోకి వచ్చిందని చెప్పారు. అది ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందని చెప్పినారో మా గొప్ప న్యాయస్థానాల్లో ఉండేటువంటి కొంతమంది న్యాయాధికారులు సివిల్ సూట్స్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది మానేశారు. ప్రత్యేకంగా ఆ యొక్క సివిల్ సూట్లను తీసుకోవాలనేటువంటి దీంతో హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకునేంత వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడడం అనేటువంటిది జరిగింది. ఈ యాక్ట్ ఉన్నటువంటి యాక్ట్ను మరుగుపరిచే దిశగా అమెండ్మెంట్ అనేటువంటిది చేయకుండా ఉండేటువంటి దాన్ని ఇంకా ప్రజలకు ఉండేటువంటి ఒక హక్కులను సరిగా పరిరక్షించకుండా పోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ యాక్ట్ గురించి చూసినట్టయితే సివిల్ కోర్టులో ఉండేటువంటి యొక్క తీర్పుల ప్రకారం రెవెన్యూ అధికారులు నడుచుకోవాలనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ యాక్ట్లో ఏముంది అంటే అది వాళ్ళు తీర్మానం చేసిండేటువంటి దాన్ని ఛాలెంజ్ చేయడానికి 2 ఏళ్ళు టైం పెట్టారు. నేను ఒకవేళ కోర్టులో కేసు వేసానని చెప్పి ఒక సర్టిఫికెట్ తీసుకునేంత వరకు ఆ కోర్టులో దావాను నంబర్ చేయకూడదు అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా ఒక వ్యక్తి ఆస్తి హక్కులకు సంబంధించి 30 ఏళ్లుగా పోరాడి సుప్రీంకోర్టు వరకు తన వైపు దాని యొక్క తీర్పుని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని 15 రోజుల లోపల వారికి కన్నా చెప్పకుండా పోయినట్టయితే దాన్ని అమలు చేయడానికి వీల్లేదు అనేటువంటి యొక్క భయంకరమైనటువంటి యొక్క క్లాస్ దాంట్లో ఉండడం అనేటువంటి ఇది హక్కులు పరిరక్షించడంలో కాదు, అమాయకులైనటువంటి యొక్క ప్రజల యొక్క హక్కులను సరిగా అమలు చేయకపోవడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆందోళన వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. ఈ చట్టం మీద ఎందుకు ఇంత ఆందోళన వచ్చింది, దీనికి కారణాలు ఏంటి? దీనివలన ప్రజలకు చాలా ఇబ్బందులు చేకూరుతుంది. దీన్ని సివిల్ కోర్టుకు ఫస్ట్ పోకుండా కలెక్టరేట్కు పోవడము, అక్కడ జరగబోయే పరిణామాలు సాధారణ ప్రజలకు అర్థం కాదు. కానీ లాయర్లను పరిగణించకుండా వారే స్వశక్తులతో నిర్ణయాలు చేస్తారు. వాళ్ళు కోర్టు ప్రొసీజర్ను ఫాలో కాకుండా యాజ్ పర్ రాజకీయ తీర్మానాలు చేస్తూ ప్రజలు నానా ఇబ్బందులు పెట్టేకి ఇది ఒక అవినీతి చట్టాన్ని తెచ్చుటకు కృషి చేస్తున్నారని మేము తెలియజేస్తున్నాం. సివిల్ కోర్టులను నిర్వీర్యం చేసేలా ఈ చట్టం ఉండబోతా ఉందని న్యాయవాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగిన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏమున్నాయి అంశాలు? సెక్షన్ 7 అనే దాని కింద ఏం జరుగుతుందంటే ఇప్పుడు ల్యాండ్ సర్వే జరుగుతుంది ఆల్రెడీ పల్లెల్లో. ఏదైతే ల్యాండ్ సర్వే జరుగుతుందో ఆ ల్యాండ్ సర్వే అయిపోయిన తర్వాత 17,000 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తి ఉంటాడు. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవరంటే ఆయనకు చట్టం తెలియదు, ఆయన జడ్జి కాదు, న్యాయశాస్త్రం చదివిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తి దగ్గరికి పోయి అందరూ రైతుల దగ్గర నుంచి ఇండ్లు వాకిళ్ళు ఉండేవాళ్ళు కానీ లేదు సెంటు అరసెంటు భూమి ఉండే ప్రైవేట్ స్థలాలలో కానీ అందరూ పోయి నమోదు చేయించుకోవాలి. ఫస్ట్ మొదటగా నమోదు చేయించుకున్న తర్వాత ఆ తర్వాత ఏమవుతుందంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కు పూర్తిగా ఇన్హెరిట్ పవర్స్ అన్నీ ఆయన చేతిలోకి పోతాయి. ఆయన చేతిలోకి పోయిన తర్వాత ఒక సామాన్యుడి రోజు రైతు ఉన్నాడు, అడంగలగాల పాస్బుక్ కావాలా, కనీసం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోలేరు. అట్లాంటిది ఒక జాయింట్ కలెక్టర్ ఆఫీసర్ అంటే జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ఉండే ప్రజెంట్ జాయింట్ కలెక్టర్ కావచ్చు, లేకపోతే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అవుతాడు. అటువంటి అథారిటీ దగ్గరికి వెళ్ళగలడా సామాన్యుడు? అటువంటి దగ్గర ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ సర్వే జరిగింది పల్లెల్లో, జరిగిన తర్వాత ఎవరో వచ్చి వ్యతిరేకమైన వ్యక్తితో లేకపోతే శత్రువులో ఎవరో వచ్చి ఈ భూమి నాది అని ఒకటి
ఒకటి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కు వాళ్ళు గిన ఒక ప్రాబ్లం క్రియేట్ చేయగలిగితే అది డిస్ప్యూట్ ల్యాండ్లోకి వెళ్ళిపోతుంది. డిస్ప్యూట్ ల్యాండ్లోకి వెళ్ళిపోతే ఆ రైతుకు కానీ వాళ్ళకు ఎవరైనా కానీ ఇండ్లు కానీ రైతు కానీ లేకపోతే ప్రైవేట్ స్థలాలు కానీ రేపు పొద్దున అమ్ముకుండే కానీ లేకపోతే ఏదైనా మార్టిగేజ్ చేసుకుంటే కానీ వాళ్ళ అవసరాల కోసం చేసుకుంటేకి లేదు, అది డిస్ప్యూట్గా పరిగణింపబడుతుంది. తర్వాత ఫైనల్గా హైకోర్టుకి వెళ్ళమంటున్నాడు. హైకోర్టు కూడా రివిజన్ అప్పీల్ లేదు. హైకోర్టులో కూడా రివిజన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది, వీడు కరెక్ట్గా ఇది ఏదన్నా ఇచ్చినాడా, జీవో ఇచ్చినాడా, ప్రొసీజర్ కరెక్ట్ ఉందా లేదా అని చూస్తాడు. అప్పుడు దానివల్ల సామాన్యులు పూర్తిగా అన్యాయం అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి నిరక్షిసంగా ఈరోజు ఏదో తనకేదో ఒక 40-50 ఎకరాలు ఈ వైజాగ్ అక్కడెక్కడ ఏదో సంపాదించుకున్నారు వాళ్ళ అనేకులు. ఇది వాటినన్నిటిని సక్రమం చేసుకోవడం కోసం తెచ్చిన ఒక దొంగ చట్టం. ఎందుకంటే ఏదైతే భూ హక్కు చట్టాలు ఉన్నాయో వాటికి అనుబంధ హక్కు చట్టాలు చాలా ఉన్నాయి. అనుబంధ చట్టాలు లిమిటేషన్ యాక్ట్ కావచ్చు, ఇతరత్ర చట్టాలు చాలా ఉన్నాయి. ఇటువంటి చట్టాలని పరిగణలోకి తీసుకోకుండా ఆ చట్టాలని అపహాస్యం చేస్తూ ఈరోజు ఈ చట్టాన్ని ఒక దౌర్జన్యంగా దుర్మార్గంగా తేవడం జరిగింది. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి సామాన్య ప్రజలు మరీ ముఖ్యంగా ఇబ్బంది పడతారు. ఇటువంటి క్రమంలో లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర పోయి ఒకటి సర్టిఫికేట్ తెచ్చుకోవాలంట, సివిల్ కోర్టుకి వెళ్ళాలన్నా ఆయన ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? ఎవరన్నా ప్రాపర్టీ కొన్నా అమ్మినప్పటికీ ఇద్దరు పోయి ఆయన దగ్గర ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర చెప్పుకోవాలంట. పోయి ఆయనకి ఎవరికైనా నచ్చరు, లేకపోతే ఆయనకి ఏదైనా సమస్య ఉంది, ఆయన దాన్ని ట్రీట్ చేయడంట. ఇట్లాంటివి అనేకమైన లోపాలతో ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. న్యాయవాదులు దీనివల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి దాదాపు 8 నెలల కాలం ఉద్యమం చేస్తే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, సాక్షాత్ సిఎస్ జవహర్ రెడ్డి గారు న్యాయవాదులకు ఉపాధి పోతుంది, తద్వారా న్యాయవాదులు ఉద్యమంలోకి వచ్చినారని చెప్పి దుర్మార్గమైన నింద న్యాయవాదుల మీద వేసి పబ్బం గడుపుకొని అపహాస్యంగా వెర్రిగా హేళన చేసిన దుర్మార్గులు వీళ్ళు. తర్వాత నిన్నటి రోజున ప్రతిపక్షాలన్నీ ఎలక్షన్ క్రమంలో దీనిపైన వాళ్ళ వాయిస్ అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల సామాన్యులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఈరోజు మాట్లాడుతుంటే మళ్ళీ ఈరోజు దుర్మార్గంగా కొత్త ఒరవడిగా తెచ్చారు. ఇది మాకు సంబంధం లేదు, కేంద్రం యాక్ట్, ఇది మాకేం సంబంధం అని చెప్పి ఈరోజు కేంద్రం యాక్ట్ మా యాక్ట్ కాదని చెప్తున్నారు. చాలా దుర్మార్గం, నీచం. ఈ అనుబంధ యాక్టులకు సంబంధం లేకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే సామాన్యులు నష్టపోతారు, లాయర్లకు ఎటువంటి ఉపాధి లేదు, క్రిమినల్ కేసులుగా డెవలప్ అవుతాయి. మాకేం ఈ కేసు కాబట్టి సివిల్ కేసు కాబట్టి క్రిమినల్ కేసులు వస్తాయి. లాయర్లుగా మేము బాధపడట్లేదు, సామాన్యుల కోసం మేము బాధను వ్యక్తం చేశాం. ఈ పెద్ద రాజకీయ నాయకులు 100 ఎకరాలు పేదల భూములు కొట్టేయడానికే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు తెర మీదకి అనేది చెప్తున్నారు. మీరు దీని గురించి ఎలాంటి అధ్యయనం చేశారు? సార్, ముఖ్యంగా ఒక చట్టాన్ని తీసుకుని వస్తే దిశానిర్దేశం అన్నది లేకుండా చట్టాన్ని అమలు పరచడం 100% తప్పు. దాంట్లో ఉన్న లోటుపాట్లు ఎన్నోసార్లు ఎన్నో మంది మేధావర్గం తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ లోటుపాట్లని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేశారని ఒక వైఖరి అయితే కనిపిస్తోంది. 30-40 ఏళ్లుగా మా స్వాధీన అనుభవంలో ఉంది అని తీసుకొని వచ్చిన చట్టాన్ని ఈరోజు కొత్తగా మేము నోటిఫికేషన్ ద్వారా ఈ పలానా సర్వేనంలో పలానా వ్యక్తికి భూమి ఉందని మేము నోటిఫై చేస్తాము, దాని మీద ఏదైనా నీకు ఇబ్బంది ఉంటే లేదంటే ఏదైనా గ్రీవెన్స్ ఉంటే పోయి అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర పోవని అంటాము 100% తప్పు. ఇదివరకు ఇప్పటి వరకు ఉన్న పాస్బుక్ అయితేనేమి లేదంటే కొనుగోలు ప్రకారంగా సేల్ డీడ్ అయితేనేమి ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా ఈ వ్యక్తికి ఈరోజు ఈ భూమి మీద హక్కు ఉంది నేను నోటిఫై చేస్తున్నానని 100% తప్పండి. దీంట్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దానిని సవరణ చేసుకోకుండా చట్టాన్ని అమల్లో తీసుకొని వస్తే అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతుంది. ఈ సవరణలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక చర్య తీసుకుంటే తప్ప ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయడం 100% తప్పు సార్. సామాన్యులకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో? మన భారతీయ సమాజంలో దాదాపు 80% మంది సామాన్య ప్రజలు వాళ్ళకు ఉండేది ఎకరా, అర్ధ ఎకరా ఉంటుంది. కానీ పెత్తందారులు భూములన్నీ ఎలా ఆక్రమించుకుంటున్నారో ఇప్పటికే చూస్తున్నాం. దీనికి అంతటికీ కూడా దాదాపు 50-60% లిటిగేషన్కి పెత్తందారులకు కట్టుబెట్టడానికి రెవెన్యూ అధికారులే ముఖ్య పాత్రధారులు అనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఎగైన్ వాళ్ళకి ఈ విశృంఖలమైన అధికారాలు ఇస్తే వాళ్ళు ఎలా నోటిఫై చేసి అలా జరుగుతుంది, ఆ పెత్తందారు ఎలా చేయించుకుంటాడో కూడా మనకి తెలిసిందే. ఇంకా కాబట్టి సామాన్యునికి అనేది భూమి లేకుండా చేసి పెత్తందారులకు కట్టబెట్టడానికే ఇదంతాను. దీని వెనక రాజకీయ గూడుపుటానిలు, రాజకీయ నాయకులు 1000 ఎకరాలు సేకరించుకోవడానికే ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఈ పేద సామాన్యులకు ఈ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఎలాంటి ప్రమాదం ఉంది? ప్రతి చిన్న విషయం, సపోజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకో కూతురికి, పోయి ఆయన ఆఫీసర్ దగ్గర వచ్చి పిటిషన్ పెట్టుకోవాలి. ఆ పిటిషన్ ఆయన ఇచ్చే లోపల మోస్ట్ ముసలివాడితే చనిపోతాడేమో కానీ అదే పర్మిషన్ అంటే అవతలలో వచ్చేసి దాంట్లో కొడుకో ఎవరో అడ్డం పడినా అనుకో ఆ గిఫ్ట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉండదు.
చిన్న కమతాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చేసి దాని ఎకరా వచ్చేసి 50,000 60,000 చేస్తుంటుంది. అది అప్పీల్ చేసినాడు అనుకో వాళ్ళ దగ్గర ల్యాండ్ టైటిల్ ఆఫీసర్ కదా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చేయాల. వాళ్ళు వచ్చేసి పర్మిషన్ ఇవ్వకుండా ఎవరో నాయకుడు అడ్డమని అనుకో వాడు ఆ భూమి అమ్ముకోవాలా, తర్వాత వచ్చేసి వీళ్ళు ఆక్యుపై చేస్తారు ఎవరైతే అపాయింట్ చేస్తుంటారు. అది ఎవరికి ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి రాజకీయంగా పలకబడిన వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీలకి సపోర్ట్ చేస్తారు, కానీ సామాన్య ప్రజలకు ఎవరు సపోర్ట్ చేయరు. ఇది ఈ యాక్ట్ వలన లాస్ అయ్యేది వచ్చేసి చిన్న కమతాలు ఉన్న వాళ్ళే, అంటే అర్ధ ఎకరా ఉన్న వాళ్ళే అమౌంట్ మూర్ఖులే ఈ సపోర్ట్ చేస్తారని నా ఒపీనియన్. ఇది పరిస్థితి. అంటే సామాన్యులను ఇబ్బంది పెట్టేలా ఈ కొత్త చట్టము వస్తున్నారని, వివాదాలు తలెత్తినప్పుడు సివిల్ కోర్టులు అండగా నిలుస్తున్నాయి. పేదవానికి అక్కడ సివిల్ కోర్టులో న్యాయం జరుగుతూ ఉంది. ఆ సివిల్ కోర్టుల ప్రమేయాన్ని తొలగిస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం మీద సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.